హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మీస్ వంటిల్లు. ఈ రోజు వీడియోలో మనం చాలామందికి ఫేవరెట్ అయిన ఒక వెజ్ స్టార్టర్ క్రిస్పీ కార్న్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే 200 రూపీస్ తక్కువ లేనిదే ఈ స్టార్టర్ అనేది రాదండి. మనం ఇంట్లోనే తక్కువ ధరలో ఎంతో ఈజీగా ఎక్కువ క్వాంటిటీలో ఎలా చేసుకోవాలో చూద్దామండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్రిస్పీ కార్న్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో స్వీట్ కార్న్ ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి నీళ్ళను ఒకసారి మరగనివ్వాలి. నీళ్ళలో ఒక మరుగొచ్చాక ఇందులో 2 కప్స్ స్వీట్ కార్న్ వేసుకోవాలండి. 2 కప్స్ అంటే మనకి 290 గ్రామ్స్ ఉంటుంది. వేసుకుని ఒకసారి స్వీట్ కార్న్ అంతా కూడా ఉడికించుకోవాలి. స్వీట్ కార్న్ మనకి ఎక్కువ ఉడకక్కర్లేదండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే తర్వాత మళ్ళీ వేయిస్తాం కదా, వేయించినప్పుడు బాగా చిదురైపోయినట్టు అయిపోతుంది. అందుకని ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. స్వీట్ కార్న్ ఉడకగా మనకి ఇలా ఎక్సెస్ వాటర్ మిగులుతాయి కదా, అవి డ్రైన్ చేసేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పెట్టుకుందామండి. ఈ ఆయిల్ వేడెక్కే లోపు మనం స్వీట్ కార్న్ని కోట్ చేసుకోవచ్చు. మనం డ్రైన్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్, అలాగే 4 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ సాల్ట్, ఇవి వేసి స్వీట్ కార్న్ని కోట్ చేసుకోవాలి. మనం ఎక్సెస్గా ఏమి వాటర్ యూస్ చేయాల్సిన అవసరం లేదండి. ఇందులో మాయిశ్చర్ ఉంటుంది కదా, దాంతో సరిపోతుంది. ఒకవేళ మీకు ఏదైనా తక్కువైనట్టు అనిపిస్తే ఒక 2-3 చుక్కలు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి, కోట్ అయ్యేలాగా. మనం వాటర్ పోసుకుని కోట్ చేసుకుంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇది చాలా దలసరగా వచ్చేస్తాయండి, తినడానికి అంత బాగోదు టేస్ట్. ఇలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇలా మనం కలపగా కాస్త పిండి మిగులుతుంది కదండి, అదంతా కూడా ఒకసారి జల్లించేసుకోవాలి. చేసుకుంటే ఎక్సెస్ పిండి పోతుంది, అప్పుడు ఆయిల్ పాడవకుండా ఉంటుంది మనం ఫ్రై చేసినప్పుడు. ఇప్పుడు ఎక్సెస్ పిండి ఉన్నదంతా మనం సీవ్ చేసేసుకోవాలండి. చూసారా, ఇలా మొత్తం ఎక్సెస్గా వస్తుంది కదా, దీనివల్ల మనకి ఆయిల్ పాడైపోతుంది. అందుకని ఇలాగా సీవ్ చేసేసుకుంటే మంచిది. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఇందులో కోట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. స్వీట్ కార్న్ మనకి ఇలాగా వేయగానే కొంచెం చిట్లే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకని 1 నిమిషం పాటు ఇలాగ ఏదన్నా అడ్డం పెట్టుకుని తర్వాత తీసేయచ్చు. తీసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం స్వీట్ కార్న్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇలా గోల్డ్ కలర్లో వేగితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని తీసి ఇలాగ ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే డ్రైన్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కార్న్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. మీరు ఆమ్చూర్ పౌడర్ ప్లేస్లో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి. అలాగే ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒకసారి అన్నీ కలిపేయాలి. అంతే అండి, వెరీ సింపుల్ అండ్ టేస్టీ వెజ్ స్టార్టర్ క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. మీరు అందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.